ప్రస్తుతం వరంగల్ సభ దగ్గర నుంచి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఓటు కృష్ణమోహన్ చెప్పేటటువంటి సభ కాబట్టి అందరూ కూడా విందామని ఉత్సాహంతో వస్తాం. అయితే సభకు సంబంధించి ప్రకాష్ రెడ్డి పేట అంటే చాలా సెంటిమెంట్ ఉంటుంది. మొదటి నుంచి వరంగల్ కావచ్చు 2003, 2010లో జరిగినటువంటి దునియా మొత్తం ఇదే చూసింది. ఈసారి 2017 ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఏళ్ల తర్వాత జరుగుతుంది. సభకు సంబంధించి సీఎం సార్ మాట ముచ్చట ఎట్లా ఉండబోతుంది? సీఎం సార్ ఈ 3 సంవత్సరాలలో ఏం చేసిండ్రు ఒకటి చెప్తారు. రెండవది మీకు తెలుసు ఇదే వరంగల్లో 3 మందితో సభ పెట్టడం ఇబ్బంది అనుకున్నటువంటి సందర్భంలో 30 లక్షల మందితోనే ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నప్పుడు మనం సభ పెట్టడం జరిగింది. సో వరంగల్ అంటే నిజంగా చరిత్రనే, నిజంగా సెంటిమెంటే, ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ ఇక్కడ జరిగేటటువంటి సభ కూడా టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. సభకు సంబంధించి కూడా ప్రతిపక్షాలు ఏదైతే నివేదిక సంబంధించి కూడా ప్రగతి నివేదిక కూడా కాదు, ఇది ఎన్నికలకు సంబంధించి ముందస్తు అనేది కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకు ప్రతిపక్షాలు చెప్పేదానికి మీరేమంటారు? వాళ్ళకి చెప్పేదానికి నేనేమంటాను, మా ప్రజలే చెప్తారు అవసరమైనటువంటి సందర్భంలో. కొత్తగా మనం చెప్పాల్సింది ఏం లేదు. కానీ మా పని ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పని నిరంతరం చేస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన మంచి నిర్ణయాలు తీసుకుని పనిచేస్తూనే ఉంటాం. అయితే మీరు చాలా ఉద్యమంలో అప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు చాలా సభలు చూసిండ్రు. ఏ సభ మీకు బాగా గుర్తుంది? ఇక్కడ ఉన్న సభకు ఇంకా ఏమైనా ప్రత్యేకత ఉందని? ఆనాడు నిజంగా 30 లక్షల మందితోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్నటువంటి సభ మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎందుకంటే తన ఆనాడు అంత ఉద్విగ్నంగా ఒక మాట చెప్పింది. 3 మందిని జమేయాలంటేనే ఇబ్బంది ఉంటుండే, కానీ 30 లక్షల మందిని వాళ్ళ కేసీఆర్ గారు జమేసిందంటే రాష్ట్రం వచ్చినట్టే నాకు అనిపిస్తున్నది అన్నారు. ఆయన రాష్ట్రాన్ని చూడలేకపోయినప్పటికీ కూడా ఆనాడు సభతోనే ఆయనకు బాగా విశ్వాసం వచ్చింది. అది డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కీలకమైనటువంటి మలుపుగా మిగిలిపోయిందని నేను అనుకుంటున్నాను. సభకు సంబంధించి కూడా కవిత చెప్తున్న మాటలు, ఎంపీ కవిత 16వ వార్షిక సభ కూడా జనం మంచిగా వస్తారు. ఈ సభల ద్వారా కూడా సీఎం సార్ ఏదైతే 3 సంవత్సరాల్లో చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, వచ్చే 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రగతి కార్యక్రమాలన్నింటినీ కూడా వివరిస్తారని కూడా కవిత చెప్తున్నారు. సభకు సంబంధించి కూడా సురువు అవుతున్న కొద్ది కూడా వస్తుండటంతో నేతలు కావచ్చు, నాయకులు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకుని సభ ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కెమెరామెన్ క్రాంత్ కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్.